మతాలతో పరిచయం. ఆంగ్లదేశంలో ఉన్న 2వ ఏడు చివరి భాగంలో ఇద్దరు దివ్యజ్ఞాన సామాజికులతో నాకు పరిచయం కలిగింది. వారు సోదరులు, అవివాహితులు. భగవద్గీత చదవమని వారు నన్ను ప్రోత్సహించారు. వారు సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్ గారు గీతకు చేసిన ఆంగ్లానువాదం చదువుతున్నారు. తమతో కలిసి సంస్కృతం గీత చదువుదాము రమ్మని నన్ను ఆహ్వానించారు. నేను సిగ్గుపడ్డాను. దాన్ని అంతవరకు చదవకపోవటం, కనీసం గుజరాతీ అనువాదాన్ని అయినా చదవకపోవటమే అందుకు కారణం. నా ఈ విషయం సంకోచిస్తూనే వారికి చెప్పాను. నాకు సంస్కృతం ఎక్కువగా రాదు. అయితే మూలానికి అనువాదానికి తేడా వస్తే ఆ వివరం చెప్పగలను అని చెప్పి వారితో పాటు గీత చదవటం ప్రారంభించాను. 2వ అధ్యాయంలో 2 శ్లోకాలున్నాయి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ఇది సాంఖ్యయోగంలోని 62వ శ్లోకం. ఆ తరువాత క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది సాంఖ్యయోగంలోని 63వ శ్లోకం. అంటే శబ్దాది విషయాలను సదా ధ్యానిస్తూ ఉంటే మనిషికి వాటి యందు ఆకర్షణ కలుగుతుంది. దానివల్ల కోరికలు పుడతాయి. కోరికల ద్వారా కోపం సంభవిస్తుంది. కోపం వల్ల అవివేకం ఆవహిస్తుంది. అవివేకం వల్ల మతిభ్రమ కలుగుతుంది. దానివల్ల బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించినట్లయితే సమస్తము హతమైనట్లే. ఈ 2 శ్లోకాలు నా మనస్సునందు నాటుకున్నాయి. ఇప్పటికీ వాటి ధ్వని నా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నది. భగవద్గీత అమూల్యమైన గ్రంథమన్న విశ్వాసం రోజురోజుకు నాలో పెరగసాగింది. తత్వజ్ఞానంలో దానితో సమానమైన గ్రంథం మరొకటి లేదన్న నమ్మకం నాకు కలిగింది. నా మనస్సు చదివినప్పుడు భగవద్గీత నాకు ఎంతో సహాయం చేసేది. ఆంగ్ల గీతానువాదాలన్నింటినీ దరిదాపుగా నేను చదివాను. ఆర్నాల్డ్ గారి ఆంగ్ల గీతానువాదమే ఉత్తమమైనదని నా అభిప్రాయం. అతడు మూలానుయాయి. అది అనువాదంలా ఉండదు. ఆ మిత్రుడితో కలిసి గీత చదవగానే క్షుణ్ణంగా అర్థం చేసుకొని చదివానని చెప్పలేను. ఆ తర్వాత కొంతకాలానికి నాకు అది నిత్యపారాయణ గ్రంథం అయింది. ఆర్నాల్డ్ గారు లైట్ ఆఫ్ ఏషియా, బుద్ధుడి చరిత్ర చదవమని చెప్పారు. అంతకుముందు ఆర్నాల్డ్ గారు ఒక్క గీతనే ఆంగ్లంలోకి అనువదించారని అనుకున్నాను. కానీ బుద్ధ చరిత్రను మాత్రం క్రింద పెట్టడానికి మనస్సు అంగీకరించేది కాదు. వారు ఒకనాడు నన్ను బ్లానట్స్కీ గారికి, యానీ బిసెంట్ సతి గారికి పరిచయం చేశారు. బీసెంట్ గారు అప్పుడు దివ్యజ్ఞాన సమాజంలో చేరారు. అప్పుడు ఆమెను గురించి పత్రికల్లో చమత్కారంగా చర్చలు జరుగుతూ ఉండేవి. నేను ప్రతి చర్చను ఆసక్తితో చదువుతూ ఉన్నాను. వారు నన్ను దివ్యజ్ఞాన సమాజంలో చేరమని ఆహ్వానించారు. నా మతాన్ని గురించే నాకు సరిగా తెలియదు. అట్టి స్థితిలో ఇతర మతాలలో ఎలా చేరటం అని చెప్పి వినమ్రంగా ఆమె ఆహ్వానాన్ని నిరాకరించాను. వారు చెప్పిన మీదట నేను కీటు థియాసఫీ అను మదాం బ్లానట్స్కీ రచించిన గ్రంథాన్ని చదివినట్లు గుర్తు. ఆ గ్రంథం చదివిన తర్వాత హిందూ మత గ్రంథాలు చదవాలనే కోరిక నాకు కలిగింది. మూఢనమ్మకాలమయం హిందూ మతం అని క్రైస్తవ మతబోధకులు చేసే ప్రచారం తప్పు అన్న నమ్మకం కూడా నాకు కలిగింది. ఆ రోజుల్లోనే మాంచెస్టర్ నుండి వచ్చిన ఒక మంచి క్రైస్తవుడు శాకాహారశాలలో నన్ను కలిసి క్రైస్తవ మత ప్రాశస్త్యాన్ని గురించి వివరించాడు. రాజకోటలో నేనెరిగిన క్రైస్తవ ఫాదరీల బోధల్ని గురించి ఆయనకు చెప్పాను. అది విని ఆయన దుఃఖపడి, నేను శాకాహారిని, నేను మద్యం తాగను, నా తోటి క్రైస్తవులు మద్యం తాగుతున్నారు, మాంసం తింటున్నారు, కానీ ఈ రెండింటినీ తినమని బైబిల్ చెప్పలేదు. బైబిల్ చదివితే మీకే తెలుస్తుంది అని అన్నాడు. అందుకు నేను అంగీకరించాను. ఆయన నాకు ఒక
బైబిల్ గ్రంథం ఇచ్చాడు. ఆయనే బైబిల్ అమ్మినట్లు పటాలు, అనుక్రమణిక మొదలైనవి గల బైబిలు ప్రతి ఆయన దగ్గర నేను కొన్నట్టుగా గుర్తు. దాన్ని చదవటం ప్రారంభించాను. కానీ ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన ముందుకు సాగలేదు. సృష్టిని గురించిన అధ్యాయాలు, తరువాతి అధ్యాయాలు చదువుతూ ఉంటే నిద్ర వచ్చింది. చదివాను అని అనిపించుకోవటం కోసం ఏదో విధంగా మొత్తం చదివాను. కానీ ఏమీ రుచించలేదు. నంబర్స్ అను భాగం వెగటుగా ఉంది. న్యూ టెస్టిమెంటు బాగా ఆకర్షించింది. ముఖ్యంగా దానిలోని సెర్మన్ ఆన్ ది మౌంట్, గిరి ప్రవచనము గీతకు ఇది సాటి అని అనుకున్నాను. ఎవరు ఎట్లు చేయుదురో వారు అట్టి ఫలమును అనుభవింతురు. కానీ అన్యాయంతో అన్యాయాన్ని పారద్రోలలేరు. ఎవరేని నీ కుడి చెంప మీద చెంపదెబ్బ కొడితే నీవు నీ ఎడమ చెంప కూడా వానికేసి త్రిప్పు. ఎవరేని నీ ఉత్తరీయం లాక్కుంటే నీ ఆంతర్యం కూడా ఇచ్చివేయి అన్న వాక్యాలు నన్ను బాగా ఆకర్షించాయి. నాకు ఎంతో ఆనందం కలిగింది. శ్యామల భట్టు రచించిన చెప్పై చందం జ్ఞాపకం వచ్చింది. నా బాలమనస్సు గీత, ఆర్నాళ్లు రచించిన బుద్ధ చరితం, యేసుక్రీస్తు ప్రవచనాలు ఈ మూడింటిని ఏకీకృతం చేసింది. త్యాగమే ఉత్తమ మతమని నాకు తోచింది. ఈ గ్రంథపఠనం మెల్లగా ఇతర మతాచార్యుల జీవితాలు చదవటానికి నన్ను ప్రోత్సహించింది. కార్లైల్ వ్రాసిన హీరోస్ అండ్ హీరో వర్షిప్ అన్న గ్రంథం చదవమని ఒక మిత్రుడు నాకు సలహా ఇచ్చాడు. దాంట్లో మహమ్మద్ జీవితం చదివి అతడి మహాత్మ్యాన్ని, వీరత్వాన్ని, తపశ్చర్యను తెలుసుకున్నాను. పరీక్షలు దగ్గర పడటం వల్ల ఇక ఏమీ చదవలేకపోయాను. కానీ వివిధ మతాలని గురించి తెలుసుకోవాలని మాత్రం మనస్సులో నిర్ణయించుకున్నాను. నాస్తిక మతాన్ని గురించి కూడా తెలుసుకోవటం మంచిదని భావించాను. బ్రాడ్లా గారి పేరుతో పాటు అతని మతాన్ని ప్రతి హిందువు ఎరుగును. నాస్తికతను గురించి నేనొక పుస్తకం చదివాను. దాని పేరు మాత్రం గుర్తులేదు. నాకది రుచించలేదు. అప్పటికే నేను నాస్తిక మరుభూమిని దాటాను. అప్పుడే బీసెంట్ గారు నాస్తిక మతాన్ని నుండి ఆస్తిక మతంలోకి ప్రవేశించారు. నాస్తిక మతం పట్ల నాకు కలిగిన అభిరుచికి అది కూడా ఒక కారణం. బీసెంట్ గారు వ్రాసిన హౌ ఐ బికేమ్ ఏ థియాసఫిస్ట్, నేను ఎట్లా దివ్యజ్ఞాన సమాజంలో చేరాను అన్న గ్రంథం నేను చదివాను. ఆ రోజుల్లోనే బ్రాడ్లా గారు చనిపోయారు. ఓకింగ్ సెమిట్రీలో ఆయనకు అంత్యక్రియలు జరిగాయి. అప్పుడు లండన్లోని భారతీయులంతా ఆయన శవపేటికతో పాటు వెళ్ళారు. అంత్యక్రియలు చూద్దామని నేను మరికొందరు ఫాదరీలతో పాటు వెళ్ళాను. తిరిగి వచ్చేటప్పుడు రైలు కోసం స్టేషన్లో వేచి ఉన్నాము. అక్కడ ఒక నాస్తిక భావాలు గల వ్యక్తి పక్కనే ఉన్న సోదరుని చూసి దేవుడున్నాడా అని ప్రశ్నించాడు. అప్పుడు యానీ ఫాదరు ఉన్నాడు అని ఫాదరీ జవాబిచ్చాడు. భూమి చుట్టుకొలత 78,000 మైళ్ళు అని మీరు అంగీకరిస్తారా అని నాస్తికుడు ఫాదరీని పరాజయం పాలు చేయాలనే భావంతో అడిగాడు. అంగీకరిస్తాను అని ఫాదరీ అన్నాడు. అయితే అయ్యా చెప్పండి, భగవంతుని కొలత ఎంత? ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన మనిద్దరి హృదయాల్లోనూ ఉన్నాడు. అయితే ఆయనను తెలుసుకోగలగాలి అంతే. ఏమండి, ఇంకా పసివాణ్ణనే భావిస్తున్నారా అంటూ తాను విజయం పొందినట్లు పోజు పెట్టి తల పంకించి చూశాడు. ఫాదరీ వినమ్రతతో మౌనం వహించి ఊరుకున్నాడు. ఈ సంభాషణ కూడా నాకు నాస్తిక మతం ఎడగల అభిరుచిని పెంచింది.